నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. న్యూ వరల్డ్ స్క్రూ వామ్. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాకు ఈ ఈగ కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పాడి రైతులకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తున్నటువంటి ఈ ఎగిరే జీవుల సంతతిని నియంత్రించడానికి ఏకంగా ప్రభుత్వమే రంగంలో దిగాల్సి వచ్చినటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి చూడండి, ఎంత అగ్రరాజ్యమే వణికిపోతుంది ఈగ వల్ల అంటే ఇక ఎంత డేంజర్గా ఇది అక్కడ హల్చల్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయటానికి స్టెరిలైజ్ చేసినటువంటి మగ ఈగలను వదలడానికి ఏర్పాట్లు కూడా చేస్తుందంట అక్కడ ప్రభుత్వం ఏకంగా. అంటే ఇప్పుడు న్యూ వరల్డ్ స్క్రూ వామ్ అంటే సైన్స్ పరిభాషలో కొప్లియోమియా హోమిని ఓరక్స్ అని అంటారంట. ఇవి ప్రధానంగా పరాన్నజీవులు, అంటే ఆవులు, గేదెలు, గుర్రాలు, గొర్రెలు వంటి జంతువులపై కొంత వీటి ఆవాసం ఏర్పరచుకుంటూ వాటికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. వాటి శరీరం పైన గాయాలు చేస్తాయి, ఏకంగా వాటికి ఉన్నటువంటి మాంసాన్ని కూడా భక్షించేస్తాయంట సజీవంగానే. దాంతో ఇప్పుడు ఆయా జంతువులకు ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అంటే అమెరికాతో పాటుగా దక్షిణ అమెరికా దేశాల్లో కూడా ఈ ఈగలు పెద్ద సమస్యగా తలపోటుగా మారిపోయినాయి. 2023 నుంచి సెంట్రల్ అమెరికా కొంత వీటి వ్యాప్తి పెరిగిపోతుంది. సెంట్రల్ అమెరికా ఏరియాలో పనామా కానీ, కోస్టారికా కానీ, అట్లాగే నికారాగ్వా కానీ, హోండూర్స్, అట్లాగే గ్యాటమాలా, ఎల్ స్క్వాడర్ తదితర దేశాల్లో ఎన్నో కేసులు వీటి మీద నమోదైనటువంటి పరిస్థితి. అంటే ఈగలు గత ఏడాది దక్షిణ మెక్సికోకు చేరుకున్నాయి. అట్నుంచి అమెరికా దక్షిణ సరిహద్దు ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందాయి. వీటి దెబ్బకు అమెరికా మెక్సికో సరిహద్దుల్లో పశువుల వ్యాపార కేంద్రాలు కూడా మూసేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంట. సో ఇప్పుడు మెక్సికో నుంచి పశువుల దిగుమతి కూడా నిలిపేశారు. పాలు ఇచ్చే ఆవులు కానీ, గేదెలు కానీ వరుసగా మరణిస్తుండడంతో రైతులు అక్కడ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. వీటికి ఎట్లా చెక్ పెట్టాలో అర్థం కావట్లా. 2023 నుంచి ఇప్పటి వరకు 35,000 న్యూ వరల్డ్ న్యూ వామ్ ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇవి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి కూడా. నమోదు కానివి అంటే రికార్డ్స్కి ఎక్కనివి, అనఫిషియల్వి చాలా ఉన్నాయి. సో ఇప్పుడు న్యూ వామ్ ఈగలను అరికట్టడానికి పెద్ద తతంగమే ఉంటుందట. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టుగా ఈగలను ఈగలతోనే నియంత్రిస్తారు అనే ఒక పద్ధతిలో ఇప్పుడు మగ ఈగలను సేకరించి ప్రయోగశాలలో స్టెరిలైజ్ చేసి ఇలాంటి కోట్లాది మగ జీవులను హెలికాప్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ఆడ ఈగలతో జత కడతాయి. దాంతో ఇప్పుడు ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది. అవి గుడ్లు పెట్టలేవు. ఫలితంగా సంతానోత్పత్తి తగ్గిపోతుంది. కొన్ని దశాబ్దాలుగా ఇదే వ్యూహం అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అమెరికాలో స్టెరిలైజేషన్ కేంద్రం ప్రస్తుతం ఒకటే ఉన్నట్లుగా తెలుస్తోంది. మరికొన్ని కేంద్రాలు ప్రారంభించేందుకు కూడా అనుమతి ఇవ్వాలని అమెరికా చట్టసభ్యులు జూన్ 17న ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారట. మరి అమెరికా వ్యవసాయ శాఖ వెంటనే స్పందించింది. కొంత ఫ్లై ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని కూడా ప్రకటించింది. సో ఇప్పుడు టెక్సాస్ మెక్సికో సరిహద్దుల్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. పశువుల రక్త మాంసాలు రుచి మరిగినటువంటి ప్రాణాంతక ఈగలను అంతం చేయటమే లక్ష్యంగా ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. ఇది వాస్తవం చెప్పినంత సులువైతే కాదు. ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి ఒక భారీ టెక్నికల్ ప్రక్రియ. మెక్సికోలో ఈగల లార్వాలను ఉనికిని గుర్తించడానికి జాగిరాలు కూడా ఉపయోగిస్తున్నారట. ఇవి వాసన ద్వారా లార్వాలను పసిగడతాయి. ఇందుకోసం జాగిరాలకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. పూర్తిగా ఎదిగినటువంటి న్యూవామ్ పశువులపై గాయాలున్న చోట వందల సంఖ్యలో గుడ్లు పెడుతోంది. గుడ్ల నుంచి బయటకు వచ్చినటువంటి లార్వాలు అక్కడే మాంసం తింటూ ఎదుగుతూ ఉన్నాయి. ఇది ఎంత డేంజర్ చూడండి. ఎక్కడైతే గాయమైందో అక్కడే లార్వాలు పెట్టి అక్కడే దాని ఉత్పత్తి సెంటర్లు డెవలప్ చేస్తుంది. సో వాస్తవానికి పశువుల పుండే వాటికి ఆవాసంగా కనిపిస్తుంది. సో రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతాయి అక్కడి నుంచి. అప్పటిదాకా అక్కడే అవి ఉంటూ వాటి సంతతి పెంచుకుంటూ ఉంటాయి. మరో పశువుపై వాలి అక్కడ సంతతిని వృద్ధి చేస్తాయి. ఇక్కడి నుంచి రెక్కలు రాగానే ఎగిరిపోయి. మరి అమెరికాలో ఇలాంటి ఈగల బెడత ఇది మొదటిసారి అయితే కాదు. 1960లో 70లో ఆ దశకంలో కూడా విపరీతంగా ఇవి అక్కడ ఉన్నటువంటి పాడి పశు సంపదని వాళ్ళందరినీ కూడా బాధించిందంట. అప్పట్లో పాడి పరిశ్రమకు భారీగా నష్టం కూడా వాటిల్లింది. ఇప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ నెలకొంది. మరి మగ ఈగల ద్వారా అతి కష్టం మీద ఎంతో ఖర్చుతో వీటిని నియంత్రించగలిగారు. సో ఇప్పుడు న్యూ వామ్ ఏదైతే ఉందో మృతి చెందినటువంటి పశువుల కంటే బతికున్నటువంటి పశువులపైనే ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. అంటే ఇంక ఇది కొత్త ట్విస్ట్. అంటే చచ్చిపోయినట్టు అవి ఇష్టంగా ఉండవు. బతికున్న వాటిపైనే అవి ఉండాలి. ఇంట్లో పెంచుకునే కుక్కలకు కానీ, పిల్లులకు కానీ కూడా ఇవి వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. అంటే పెట్స్ మీద కూడా ఈగలు దాడి చేస్తాయి. సో మనుషులకు కూడా ముప్పు ఉన్నప్పటికీ అది తక్కువ అంట. క్రమేపీ ఇది ఎట్లా అరికట్టాలని కూడా అమెరికా కూడా దీని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. మరి నిజంగానే ఇదంతా కూడా ఈ టెక్నికల్గా మగ ఈగల్ని పంపించి అవి ఆడ ఈగలతో కలిసి తర్వాత వాటిని సంతతి అంతమొందించేందుకు ఇప్పుడు చేస్తున్నటువంటి కృషి ఎంతవరకు ఫలిస్తుంది అనేది మాత్రం వెయిట్ చేయాలి. మొత్తం మీద అమెరికా అట్లాగే మెక్సికో
బార్డర్కి, అట్లాగే నార్త్ అమెరికాకి, సెంట్రల్ అమెరికాకి తీవ్రమైనటువంటి నష్టం అయితే మిగులుస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది. మీరు కూడా మీ ఏప్రిల్ కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.